హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక ముఖ్య విషయం తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది ఏంటంటే ఇవాటి నుంచి అందరికీ ఇది కొంచెం మందికి చాలా మందికి డౌట్స్ ఉంటుంటాయి. ఎలా ఫిలప్ చేయాలి ఏంటిదని. అరే పప్పు ఏంటి ఫిలప్ అంటున్నారా? అదేనండి, మనకి పత్రం ఉంది కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం ఎలా ఫిలప్ చేయాలి అండ్ ఏమున్నాయి డౌట్స్ మీకు అది చెప్తాను. అండ్ ఇంకొక క్లారిటీ ఏంటంటే దీంట్లో చూడండి, ప్రజాపాలన 28 నుంచి 6వ తారీఖు అంటే జనవరి, నెక్స్ట్ మంత్ జనవరి వరకు ఇది ఇవాళ స్టార్ట్ అయ్యి 6వ తారీఖు వరకు ఇది ఎండ్ కావనుంది. ప్రజాపాలన దరఖాస్తు, ఇది ప్రజాపాలన దరఖాస్తులో ఏమున్నాయి నేను ఒకసారి చదివి చెప్తాను. ప్రజాపాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, చేయూత పథకములు కొరకు మీకు గమనింక ఏంటంటే చాలామంది దీనికి రేషన్ కార్డ్ అనుకొని చాలామంది డౌట్లో ఉన్నారన్నమా. ఇది రేషన్ కార్డ్కి సంబంధించింది కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏటికి సంబంధించిందంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు మాత్రమే. ఇది రేషన్ కార్డ్కి కాదు. ఇది ఆలోచించండి, ఎందుకంటే మీరు మర్చిపోయి రేషన్ కార్డులకని ఇది అప్లై చేసుకోవడం కాదమ్మా. ఓకేనా, ఇది క్లారిటీ ఇచ్చాను. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం ఎలా ఫిలప్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకేనా, కుటుంబ వివరాలు అంటే మన ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట. కుటుంబ వివరాలు అంటే ఫ్యామిలీ డీటెయిల్స్. ఇక్కడ ఫస్ట్లో వచ్చేసి దరఖాస్తుదారుల వివరాలు, ఎవరి పేరు మీద అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు రాయాలన్నమాట. దరఖాస్తుదారులో ఇంటి యజమాని, దరఖాస్తుదారులు అంటే మన డాడీ కానివ్వండి, మమ్మీ కానివ్వండి, అంటే మన ఇంటి యజమాని పేరు ఎవరైతే ఉందో ఆ పెద్దవారు అనమాట, దానికి మన పేరు రాయాలి. అండ్ ఇక్కడ దరఖాస్తు సంఖ్య అంటే వాళ్ళు వేస్తారులే, సంఖ్య ఏదో వాళ్ళు వేస్తారు. అండ్ ఇక్కడ దరఖాస్తు ఫోటో ఉండాలి కంపల్సరీ. మనం ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇక్కడ చూశారు కదా, దరఖాస్తుదారులు వివరాలతో పాటు ఎవరైతే దరఖాస్తు పెడుతున్నారో వాళ్ళ ఫోటో మాత్రమే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా. అండ్ స్త్రీయా పురుష ఇతరులు అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఏంటంటే స్త్రీలు పురుషులు కాకుండా మనకి ట్రాన్స్జెండర్స్ అలా కూడా వస్తున్నారు కాబట్టి అక్కడ ఇతరులు అయితే ఇతరులు అని పెట్టండి, స్త్రీ అయితే స్త్రీ అని టిక్ పెట్టండి, పురుషులు అయితే పురుషులని టిక్ చేయండి ఇక్కడిగా. ఓకేనా. అండ్ చూస్తే కనుక క్యాస్ట్ అనమాట, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు అంటే వేరే ఓసీ కూడా బయట ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటికి మీరు ఏ క్యాస్ట్కి సంబంధించి ఉన్నారో దానికి టిక్ చేయండి. అండ్ మీరు 4వది చూస్తే కనుక ఇది నేను ఫస్ట్ చూస్తే దరఖాస్తుదారు పేరు ఉండాలి, సెకండ్ చూస్తే పురుషుల, స్త్రీయా లేకుంటే ఇతరులు అన్నట్టు టిక్ చేసుకోవాలి. అండ్ 3 చూస్తే కనుక క్యాస్ట్, మనం ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనార్టీయా, ఇతరులు అయితే ఇతరులు టిక్ చేసుకోండి. అండ్ 4వది ఏంటంటే పుట్టిన తేదీ. మీ పుట్టిన తేదీ ఏదైతే మీ ఆధార్ కార్డులో కానివ్వండి, మీ సర్టిఫికేట్స్లో కానివ్వండి ఏది ఉందో అది మాత్రమే దీంట్లో రాయాలి. ఒకటి రాస్తే మాత్రం ఈ పేపర్ అనేది రిజెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఇది ఫిలప్ చేయండి. ఓకేనా. అండ్ పేర్లు కూడా రాసేటప్పుడు మీరు జాగ్రత్తగా పేరు రాయండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయకండి. ఓకేనా. మన సర్టిఫికేట్స్లో కానీ ఆధార్ కార్డులో ఏదైతే పేర్లు ఉన్నాయో అవే రాయండి. ఇక్కడ ఒకటి, మన ఆధార్ కార్డులో ఒకటి, రేషన్ కార్డులో ఒకటి ఉంటే మాత్రం అది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆధార్ నెంబర్, ఇది మెయిన్ అండి. ఆధార్ నెంబర్ అనేది మెయిన్. మీకు ఆధార్ నెంబర్లో ఏముందో ఆధార్ కార్డులో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ రాయాలి. ఓకేనా. చూచి ఒకసారి ఆలోచించి మంచిగా 10 సార్లు చూసి ఫిలప్ చేయండి. అండ్ ఇంకోటి రేషన్ కార్డ్ నెంబర్. మీకు రేషన్ కార్డు ఉన్నది కదా, ఇప్పుడే చెప్పాను ఇది రేషన్ కార్డుకి సంబంధించిన పత్రం కాదు అని. మీ రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఫిలప్ చేయండి. అండ్ ఇక్కడ రేషన్ కార్డ్ ఫిలప్ చేస్తున్నప్పుడు యజమాని పేరు ఇవన్నీ సేమ్ ఉండాలండి. ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఈ రేషన్ కార్డు కూడా వాళ్ళ పేరు మీదనే ఉండాలి. అండ్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీ రన్నింగ్ మొబైల్ నెంబరే ఇవ్వండి. ఇక్కడ పాత నెంబర్స్ అవి కాదు. ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ అయి ఉన్నదో మీ పాస్బుక్ కానివ్వండి, దేనికైనా అన్నిటికీ సంబంధించిన ఏదైతే మీకు మొబైల్ నెంబర్ కనెక్ట్ అయి ఉందో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఇవాళ కొత్తగా ఉన్న నెంబర్ ఇస్తే మాత్రం చెల్లుబాటు కాదు. ఆ నెంబర్ చూసుకోండి ఒకసారి. ఓకేనా. మీ అవైలబుల్ ఉన్న నెంబరే వేయండి. అండ్ వృత్తి అంటే మీరు ఏ ఆక్యుపేషన్ అనమాట. వృత్తి అంటే మీరు ఏ పని చేస్తారో అది రాయండి. అండ్ మనకు రేషన్ కార్డులో కానీ దాంట్లో కానీ మనకు ఉంటుంది, బిజినెసా లేకుంటే కూలి పని చేస్తున్నారా లేకుంటే ప్రైవేట్ జాబా అవి ఉంటుంది కదా, అది మాత్రమే రాయండి. వేరేది రాస్తే చెల్లుబాటు కాదు. అండ్ కుటుంబ సభ్యుల వివరాలు, ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు అంటే ఇది మన ఇంటి యజమాని. ఎగ్జాంపుల్ మన డాడీ అనుకోండి, వాళ్ళకు ఎవరెవరు ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉంటారు అన్నది వివరాలు ఇక్కడ రాయడం జరుగుతుంది, రాయాలి కంపల్సరీ. అండ్ క్రమ సంఖ్య రాసేటప్పుడు ఎంతమంది ఉన్నారు, 1 అయితే 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఇక్కడ రాయొచ్చు. అండ్ వాళ్ళ పేరు రాయాలి. ఇక్కడ సంఖ్యతో పాటు మన పేరు రాయాలి. దరఖాస్తుదారునితో సంబంధం ఏంటిది అంటే ఇక్కడ ఎవరైతే యజమాని ఉన్నారు కదా దరఖాస్తుదారుతో సంబంధం ఏంటిది, కొడుకు అవుతుందా, కోడలు అవుతుందా, కూతురు అవుతుందా, మనవరాలు అవుతుందా అన్న విషయం ఇక్కడ మనం తెలియజేసుకోవాలి. అండ్ ఇక లింగం అంటే స్త్రీయా
పురుష అన్నది లింగం. ఇక్కడ యమ్మ లేకుంటే ఎఫ్ రాయండి. స్త్రీ అయితే స్త్రీ అని పెట్టండి సింబల్, పురుష అయితే పువ్వు అని పెట్టండి. ఓకేనా. అండ్ పుట్టిన తేదీ, వాళ్ళ పుట్టిన తేదీ కూడా ఇక్కడ రాయాలి. అండ్ ఆధార్ నెంబర్ కంపల్సరీ ఇక్కడ ఆధార్ నెంబర్ మెన్షన్ చేయాలండి. ఓకేనా. ఇది దరఖాస్తుదారుతో సంబంధం ఏంటిది అన్నది రాయాలి కంపల్సరీ. అండ్ లింగం ఏంటిది అంటే వాళ్ళు స్త్రీయా పురుష అండ్ ఇతరులు అయితే అది రాయండి. అండ్ పుట్టిన తేదీ కంపల్సరీ, ఆధార్ నెంబర్ వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్ కంపల్సరీ రాయాలి. ఇది సపరేట్. ఓకేనా. ఇదంతా డీటెయిల్స్ వచ్చేస్తే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అంతా ఈ ఫామ్లో ఫస్ట్ ఫామ్లో ఫిలప్ అయిపోతుంది. జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూస్తే గనక మనకు ఇప్పుడు ఎన్ని చెప్పానండి నేను ఇప్పుడు 9 చెప్పాను. ఇది 9 వరకు ఉంది ఫస్ట్ పేజ్లో మనకు. ఓకేనా. అండ్ పదోది ఏంటంటే చిరునామా. ఇక్కడ చూస్తే మనకు చిరునామా మన అడ్రస్ అనమాట. మనం అడ్రస్ ఏంటంటే మనకు ఆధార్ కార్డులో ఏది నెంబర్ ఏదైతే ఉందో అదే అడ్రస్ ఇక్కడ ఫిలప్ చేయాలి. ఓకేనా. అండ్ చూస్తే ఇప్పుడు మీరు ఇంటి నెంబరు అండ్ వీధి, ఇంటి నెంబర్తో పాటు వీధి నెంబర్ రాయాలి. కొంతమంది ఇంటి నెంబర్ రాసేసి వీధి నెంబర్ రాయరు, అంటే అది కౌంట్లోకి రాదండి. వీధి నెంబర్ కంపల్సరీ రాయాలి. అండ్ గ్రామ్ పంచాయతా మున్సిపాలిటీయా అంటే మున్సిపల్దా లేకుంటే గ్రామ పంచాయతీ. ఊరు అయితే గ్రామ పంచాయతీ వస్తుంది అండ్ సిటీ అయితే మున్సిపాలిటీ వస్తుంది. అది ఏ ఏరియాకి వస్తుందో సంబంధించింది మున్సిపాలా లేకుంటే గ్రామ పంచాయతీకి సంబంధించింది అని కూడా ఫిలప్ చేయొచ్చు ఇక్కడ. అండ్ వార్డ్ నెంబర్, మీ వార్డ్ నెంబర్ ఏంటో కరెక్ట్ కనుక్కోండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఎలక్షన్స్ టైమ్స్లో వార్డ్ నెంబర్స్ మారుతుంటాయి. అలాంటి టైంలో మీరు కనుక్కొని అది ఫిలప్ చేయండి ఏ వార్డ్ నెంబర్ వస్తుందో. అండ్ మండలం ఏంటిది, మీ మండలం ఏదో రాయండి. అండ్ జిల్లా అయితే ఏ డిస్టికో రాయండి. ఓకేనా. ఈ మండలం అండ్ డిస్టిక్ కొందరికి ఒకలాగా ఉంటాయి, కొందరికి డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ మండలం అయితే ఆ మండలం రాయండి, డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఫిలప్ చేయండి. ఇది మన 10ది. ఓకేనా. ఇది జాగ్రత్తగా ఫిలప్ చేయాలి ఏరియాతో పాటు. అండ్ హౌస్ నెంబర్ కంపల్సరీ రాయాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఇది చూసేది ఏంటంటే ఇప్పుడు ఇవి 10 మనం అన్ని చిరునామా ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇప్పుడు అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటిది, మనకి ఇది కావాల్సింది మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి అండ్ ఇంద్రమ్మ ఇల్లు అండ్ చేయూత పథకాల కొరకు ఈ ఫామ్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో లైన్గా ఉన్నాయి, నేను చెప్తాను. ఓకేనా. అండ్ మహాలక్ష్మి పథకం అంటే ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం పొందాలనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. అండ్ దీనికి కావాల్సింది ఏంటంటే ఆర్థిక సహాయం పొందడానికి 2500 పొందడానికి దీనికి కావాల్సింది 500కు గ్యాస్ సిలిండర్. అంటే ఇక్కడ 500 గ్యాస్ సిలిండర్కి ఎక్కడి నుంచి తీసుకుంటారో గ్యాస్ కనెక్షన్ నెంబర్, అంటే మీకు ఒక కనెక్షన్ ఉంటుంది కదా పాస్బుక్ మీద, ఏదైతే గ్యాస్ బుక్ మీద ఒక కనెక్షన్ నెంబర్ ఉంటుంది, ఆ కనెక్షన్ నెంబర్ రాయాలి ఇక్కడ. అండ్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, అంటే మీ వివిధ హెచ్పియా, భారత లేకుంటే వగేరా వగేరా ఏదైతే ఇండియన్ గ్యాసా అన్నది దాని మీద మీ కంపెనీ పేరు రాయండి. అండ్ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య, మీరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్స్ వాడుతున్నారో ఆ సంఖ్య ఇక్కడ రాయండి. 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, 10 అయితే 10 రాసుకోండి. అకార్డింగ్ టు మీ సప్లై ఎలా ఉంటుందో అలాగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకానికి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఇస్తున్నారనమాట. ఇది 15,000 రైతు భరోసాకి ఇస్తున్నారనమాట. అండ్ దీనికి కావాల్సిన రైతు అయితే రైతు రాయండి, కౌలు తీసుకొని అయితే కౌలు తీసుకుంటున్నట్టు రైట్ టిక్ పెట్టండి. అంటే కౌలుకు తీసుకొని కూడా చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ టిక్ పెట్టండి. రైతు అయితే రైతు అని పెట్టండి. అండ్ ఇంకొకటి పట్టాదారుల పాస్ పుస్తకం నెంబర్, అంటే భూమి ఎవరి మీద ఉందో పేరు మీద వాళ్ళ పట్టా పాస్బుక్ ఉంటుంది కదా, అలా నెంబర్ రాయాలి. ఈ సర్వే నెంబర్స్ అవి ఉంటాయి కదా, ఈ భూమి ఆ సర్వే నెంబర్స్ రాయండి. అంటే 2 ఎకరాల 3 ఎకరాల దానికి ఒక సర్వే నెంబర్స్ ఉంటుంది, ఆ సర్వే నెంబర్స్ ఇలా ఫిలప్ చేయండి. అండ్ సాగు చేస్తున్న భూమి వివరాలు, అంటే సర్వే నెంబర్, విస్తీర్ణం, అంటే సాగు చేస్తున్నా మీరు ఎక్కడి వరకు ఈ భూమి దాని పొలం దున్నుతున్నారు, పొలం ఏదైతే చేస్తున్నారో అంటే కొంతమందికి 4 ఎకరాలు ఉంటుంది కానీ పని మాత్రం 1 ఎకరంకే పని చేస్తుంటారు, వరి కానీ ఏదన్నా కానీ పండిస్తుంటారు కదా, దాని సర్వే నెంబర్ దాని గురించి డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఓకేనా. అండ్ దీంట్లో ఉపాధి హామీ కార్డు నెంబర్, మీకు ఉపాధి హామీ కార్డు ఒకటి ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ ఫిలప్ చేయండి. మీ దగ్గర ఉంటుంది, ప్రతి ఒక్క రైతు దగ్గర ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ ఫిలప్ చేయండి. ఇది రైతు భరోసా పథకం కోసం ఇది ఫిలప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు పథకం, అంటే ఇల్లు లేని వాళ్లకు ఇది ఇంద్రమ్మ ఇల్లు పథకం కోసం ఇది ఫిలప్ చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి అనమాట, అంటే ఇల్లు కానీ భూమి కానీ లేని వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఓకేనా. ఇల్లు లేని అర్హులు లేని కుటుంబానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అన్నమాట, మీ ఇల్లు కట్టుకోవడానికి ఇది ఆర్థిక సాయం అంటే టిక్ చేసుకోవాలి. అండ్ అమరవీరుల మరియు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం అన్నమాట. అమరవీరుల కుటుంబం అంటే వీళ్ళకు అమరవీరులైన వాళ్ళకి ఇది 250 గజాల ఇంటి స్థలం ఇస్తున్నారు అనమాట. దానికి అమరవీరుల కుటుంబం, అమరవీరుల పేర్లు రాయాలి. ఎవరైతే మన అమరవీరుల పేర్లు ఉన్నాయో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలన్నమాట. అండ్ ఫైర్ నెంబర్, ఎఫ్ఐఆర్ నెంబర్ అండ్ డెత్ సర్టిఫికేట్ నెంబర్, ఎవరైతే అమరవీరులు అయ్యారో
అండ్ ఇక్కడ చూస్తే అమరవీరులైన సంవత్సరం అనమాట. ఇక్కడ ఏ సంవత్సరంలో వాళ్ళు అమరులు అయ్యారో ఆ సంవత్సరం రాయాలి. అండ్ ఇక్కడ వాళ్ళ ఎఫ్ఐఆర్ నెంబర్ రాయాలి. అండ్ వాళ్ళ డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2.2లో ఇది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా. తెలంగాణ ఉద్యమం మనకు తెలంగాణ కోసం చాలా మంది బలిదానాలు అయ్యారు, చాలా మంది పాల్గొనడం జరిగింది. అండ్ వీళ్ళు అమరవీరులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పైన దానికి 2.1 దానికి అది. అండ్ 2.2 ఏమో మనం తెలంగాణ కోసం పోరాడామా, దాంట్లో పాల్గొన్నామా, అదైతే అవునైతే అవుననండి, లేకుంటే కాదంటే కాదని మెన్షన్ చేయండి. అండ్ అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సంవత్సరం, అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ ఆ సంవత్సరం ఏదో అక్కడ పాల్గొన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అక్కడ రాయండి. అండ్ ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, అంటే కొంతమంది మనకు ఆ పోరాటం అప్పుడు అరెస్ట్ అవ్వడం, జైలు తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగినాయి కదండి. దానికోసం జైలు పేరు, అంటే వెళ్తే ఆ జైలు పేరు ఏ జైల్లో వేశారో, అండ్ స్థలం ఎక్కడ, ఏ ప్లేస్ అది, ఓకేనా. చెంచల్గూడ ఎగ్జాంపుల్, చెంచల్గూడ అయితే చెంచల్గూడలో ఈ జైలు ఫలానా జైల్లో వేసామని ఇలా చెప్పండి స్థలము. అండ్ శిక్ష సంబంధిత వివరాలు, అంటే ఏ శిక్ష పైన తీసుకెళ్లారు, అండ్ ఎంత కాలం, శిక్ష కాలం ఎంత, అంటే ఏ శిక్ష మీద తీసుకెళ్లారు, ఎన్ని డేస్ ఉన్నారు, ఎన్ని ఇయర్స్ ఉన్నారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి, ఓకేనా. అండ్ కమ్ టు ద పాయింట్, ఇక్కడ గృహజ్యోతి పథకం. ఈ గృహజ్యోతి పథకంలో కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నమాట. కరెంట్ అనేది 200 యూనిట్లు ఫ్రీగా అన్నమాట. దీనికి మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం, అంటే ఎగ్జాంపుల్ మనం 0 నుంచి 100 యూనిట్లు అయితే 100 యూనిట్కి టిక్ పెట్టండి. 100 నుంచి 200 యూనిట్లు అయితే 200 యూనిట్ల దాకా టిక్ చేయండి. 200 యూనిట్ల నుంచి ఇంకా పైన, అంటే కొంతమందికి ఎలా అయితే ఇంకా 200 యూనిట్ల పైన మనం వినియోగిస్తుంటే విద్యుత్, దానికి అక్కడ టిక్ చేయండి. అండ్ గృహ వినియోగం విద్యుత్ మీటర్ సెక్షన్ నెంబర్, అంటే మీకు మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్ నెంబర్ కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి, ఓకేనా. అండ్ ఇక్కడికి వచ్చేసి చేయూత పథకం, చేయూత పథకం ఇక్కడ. అండ్ ఇక్కడ చేయూత పథకంలో ఏంటంటే చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు హ్యాండిక్యాప్ పింఛన్గా అన్నమాట 6,000 పొందేందుకు ఈ కింది వివరంలో తెలపండి. అంటే ఇంతకుముందు మనకు 4,000 వస్తున్నాయి కదా హ్యాండిక్యాప్ పీపుల్కి, అండ్ వాళ్ళకి ఇప్పుడు 6,000 కావడానికి ఇది ఫిల్అప్ చేయాలన్నమాట. అండ్ దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్ అయితే టిక్ పెట్టండి. అండ్ సదరం సర్టిఫికేట్ నెంబర్, వీళ్ళకి హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది, ఇంత పర్సెంటేజ్ వీళ్ళు ఉన్నారు హ్యాండిక్యాప్ అన్నట్టు, ఆ నెంబర్ కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఇతరులు, ఇతరులు అంటే చూడండి, అంటే ఇదేమో హ్యాండిక్యాప్ వాళ్ళకి, ఇదేమో ఇతరులు అంటే ఓల్డ్, ఓకేనా, వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి ఇక్కడ టిక్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే గీత కార్మికులు అయితే అక్కడ టిక్ చేయండి. అండ్ డయాలసిస్ బాధితులు, డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు కదండి, అక్కడైతే అక్కడ టిక్ చేయండి. బీడీ కార్మికుల జీవన వృత్తి, వాళ్ళు కూడా బీడీ కార్మికులు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ టిక్ చేయండి. అండ్ ఒంటరి మహిళ జీవన వృత్తి, అంటే చాలా వరకు కొడుకులు ఉండక ఎవరు ఉండక కూడా ఉంటారు కదా, ఒక్క స్త్రీ మహిళని ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ టిక్ చేసుకోవచ్చు. అండ్ వితంతు, ఎవరైతే భర్త కోల్పోయారో భర్త లేని వాళ్ళకు కూడా ఇక్కడ టిక్ చేసుకోవచ్చు. అండ్ చేనేత కార్మికులు, చేనేత పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, అంటే ఎయిడ్స్ వచ్చిన పేషెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా సహాయం అందుతుందమ్మా, ఇక్కడ కూడా టిక్ చేసుకోండి. ఫైలేరియా బాధితులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇక్కడ టిక్ చేసుకోండి. బీడీ టేకేదారు జీవన వృత్తి, బీడీ టేకేదారు జీవన వృత్తి చేసే వాళ్ళు కూడా దీనిలో టిక్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో మీకు ఏ దానికి సంబంధించిన ఒక్క టిక్ చేసుకునే ఉండాలి. ఇవి ఉన్న వాటికి అన్నికి టిక్ చేసిన ఈ పేపర్ రిజెక్ట్ అవుతుంది, ఓకేనా. మీరు దేనికి సూటబుల్లో అది మాత్రమే టిక్ చేయాలి, ఓకేనా. ఇవన్నీ ఫిలప్ చేశారు కదమ్మా, ఇదంతా ఫిలప్ చేసిన తర్వాత ఒక్కసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది తీసుకెళ్ళి ఈ పత్రం ఏదైతే వీళ్ళకి సంబంధించిన ఉన్నాయో ఈ పత్రం మొత్తం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది చూడండి, ఇది ప్రగతి పథకం అని మనకి ఇది ఇచ్చారు. ఇవన్నీ ఏదైతే అభయస్థం ఇస్తో దీనిలో మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, ఏం రాయకండి, ఓకేనా. అండ్ దీనిలో బ్యాక్ సైడ్ చూస్తే జతపరచాల్సిన పత్రాలు, అంటే ఈ ఫామ్ తోని మనం జతపరచాల్సిన, అంటే పిన్ను కొట్టాల్సింది, దీనికి ఏదైతే మనం సంబంధిత ఉన్నాయో అవి చెప్తున్నాను నేను. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి, ఓకేనా. అంటే మీ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆధార్ కార్డ్ జిరాక్స్ మీరు జతపరిచి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ ప్రతి, అంటే వీళ్ళకి కూడా కొంతమందికి రేషన్ కార్డ్స్ ఉంటాయి, అంటే కొడుకుల వేరేబడ్డ కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళది కూడా జతపరిచి, ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్ అండ్ తెల్ల రేషన్ కార్డ్ ఎవరైతే ఉన్నాయో ఇవన్నీ జతపరచాలి, ఓకేనా. ఇవన్నీ పెడితేనే మీకు ఈ ఫామ్ వాల్యుబుల్ అవుతుంది, ఓకేనా, లేకుంటే ఇన్వాలిడ్ కిందికి వెళ్ళిపోతుంది. పైన సమర్పించిన వివరాలు అన్ని వాస్తవమేనని ధృవీకరిస్తున్నాను అని, ఇవన్నీ నేను చెప్పినవన్నీ కరెక్ట్, ఇవన్నీ నాకు సంబంధించినయే, ఇవన్నీ చెప్పినవి కరెక్టే అని ఏం చేయాలంటే ఇక్కడ సంతకం వేలిముద్ర,
అంటే సైన్ చేయాలి అండ్ వేలిముద్ర కూడా వేయొచ్చు, 2. ఓకేనా. కొంతమందికి సైన్ పెట్టడం రాదు కాబట్టి వేలిముద్ర వేయొచ్చు, సైన్ వచ్చే వాళ్ళు సైన్ పెట్టండి, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ పెట్టిన తర్వాత మీ పేరు రాయాలి. ఎవరైతే ఇక్కడ సైన్ చేశారో వాళ్ళ పేరు మాత్రమే రాయాలి, వేరే పేరు రాస్తే మాత్రం ఈ ఫామ్ రిజెక్ట్. ఓకేనా. ఇక్కడ ఎవరైతే ఉన్నారో యజమాని వాళ్ళని మాత్రమే ఇక్కడ సైన్ చేయాలి. ఓకేనా. అండ్ ఇక్కడ తేదీ, మీరు ఇచ్చే తేదీ ఏంటిది? ఇప్పుడు మనకి 28 నుంచి 6వ తారీఖు వరకు ఉంది, జనవరి 6వ తారీఖు వరకు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఉంది కాబట్టి మీరు ఏ డేట్లో మీరు ఈ ఫామ్ సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ మాత్రమే ఇక్కడ రాయాలి. ఓకేనా. ఇదంతా బాగా చక్కగా చేశారు కదండి. ఇదంతా అప్లై చేసిన తర్వాత ఈ ఫామ్ తీసుకెళ్ళి మనకు అక్కడ ఏదైతే ఉంది మున్సిపల్ కానీ గ్రామస్తులు ఎవరైతే మీకు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు ఈ ఫామ్. ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చేసి మళ్ళీ ఖాళీ చేతులు ఊపుకొని రావద్దు. ఓకేనా. మీరు ఇంత ఫామ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు ఒకటి ఇస్తారు, ఏంటిది? అది రసీదు. ఓకేనా. ప్రగతి పథం సకల జన హితం మన ప్రజా ప్రభుత్వం, ఇక్కడ వరకు 4th వరకు ఇది వాళ్ళకి వెళ్తుంది. ఇది కింది భాగం ఏదైతే ఉందో ఈ రసీదు మనకిస్తారనమాట. ప్రజాపాలన దరఖాస్తు రసీదు, ఈ రసీదు కంపల్సరీ ముఖ్యమండి. మీరు ఇచ్చిన దానికి ఇది ప్రూఫ్ అన్నమాట. ఎందుకంటే రేపు ఏమైనా వర్క్ జరగకుండా మీకు ఏదైనా మిస్టేక్స్ అయినా కూడా మీరు ఇది అడగడానికి ఉంటుంది. ఈ రసీదు మాత్రం తీసుకోవడం మర్చిపోకూడదు. ఓకేనా. ఈ రసీదు ఇదంతా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు నింపుకుంటారు, ఇది మీకు సంబంధం లేదు. ఈ ఆఫీస్ వాళ్ళు నింపేసి ఇస్తారు. ఓకేనా. ఇది రసీదు తీసుకోవడం మంచిది. ఓకేనా. రసీదు తీసుకోవడం మర్చిపోకండి. ఓకేనా. ఒకవేళ మీరు ఫిలప్ చేస్తే కూడా ఇది ఫిలప్ చేసుకోవచ్చు. ఇదంతా వాళ్ళు ఈ రసీదు వాళ్ళకు స్టాంప్ చేసి ఇస్తారు, తీసుకోవడం మర్చిపోకండి. ఓకేనా. ఈ ఫామ్ మొత్తం టోటల్గా ఇది అండి. ఇది మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం ఫామ్ మొత్తం మీకు అర్థమైంది కదండి. మీకు అర్థమైనట్టుంటే కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ చాలా చక్కగా ఇది ఫామ్ ఎలా ఉందో అలానే ఫిలప్ చేసి ఇవ్వండి. మడతలు కూడా చేయకండి, నీట్గా ఫామ్ ఇచ్చేస్తే మనకు కూడా నీట్గా హ్యాపీగా మనం ఈ పథకాలను పొందొచ్చు. ఓకేనా ఫ్రెండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ని అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.